నాలాలు ప్రభుత్వ స్థలాలు ఏవి ఉన్నా కూడా హైడ్రానే ఏకంగా నోటీసులు జారీ చేసి హైడ్రానే తిరిగి వాటిని ఆక్రమించుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా కొన్ని అధికారాలు ఇచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయి కసరత్తు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. వివిధ శాఖల నుంచి అక్రమ స్థలాల పరిరక్షణకు నోటీసులు జారీ అవుతున్నాయి ప్రస్తుతానికి. అయితే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత హైడ్రా ఎంటర్ అవుతోంది ప్రస్తుతం. కానీ అదేది ఉండకుండా పూర్తిగా వాల్టా చట్టంలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించి అది జిహెచ్ఎంసీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి అధికారాలు హైడ్రా దగ్గరే ఉంచేసి హైడ్రా ఏకంగా సర్వేలు చేయొచ్చు, హైడ్రా ఏకంగా నోటీసులు జారీ చేయొచ్చు, హైడ్రానే ఏకంగా పూర్తి స్థాయిలో అక్కడ కూల్చివేతలు కూడా చేపట్టవచ్చు. సో ఇటువంటి పూర్తి స్థాయి అధికారాలని హైడ్రాకే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుమారుగా 72 బృందాలని హైడ్రాకు అప్పచెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే అన్ని రకాల నోటీసులు తొలగింపులు హైడ్రా పరిధిలోకి రాబోతున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ సైతం హైడ్రాకు అప్పగించబోతున్నారు. ఇక దీనిలో హైడ్రాలో ఎవరెవరు ఉంటారంటే కనుక పోలీసులు, సర్వే డిపార్ట్మెంట్, నీటిపారుదల శాఖ నుంచి వచ్చినటువంటి అధికారులు, పూర్తిగా వీరందరి కలయికతో కలిసి హైడ్రా డిపార్ట్మెంట్ ఏర్పాటు కాబోతోంది. హైడ్రాకి వీరందరూ కూడా కేటాయించబోతున్నారు. దీంతో సర్వే చేసే డిపార్ట్మెంట్ హైడ్రాలో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూల్చివేత సమయంలో పూర్తి బందోబస్తు కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు ఉంటారు, నీటిపారుదలకు సంబంధించి అధికారులు ఉంటారు. అందరూ పూర్తి స్థాయి సమగ్రంగా సవలతులతో హైడ్రా రూపుదిద్దుకోబోతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఇప్పటికే గుండెల్లో రైలు పడిగెత్తిస్తోంది. చాలా వరకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్యులు ఎవరైతే అక్కడ ఆక్రమణలకు పాల్పడ్డటువంటి సామాన్యులను కూడా వదిలిపెట్టకుండా కూల్చివేతలకు చేపడుతున్న పరిస్థితి కనబడుతోంది. హైడ్రా పేరు చెప్తేనే హైదరాబాద్లో హడలిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు హైడ్రా ఎంతటి స్థాయిలో ప్రభావం చూపించగలుగుతుందనేది. ఇప్పుడు తాజాగా హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇస్తే ఇంకా హైడ్రా ఏ రకంగా విజృంభిస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది కూడా భయం పట్టుకుంటుంది. సో ప్రెసెంట్ హైడ్రాకి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, ఇప్పటికే హైడ్రా విజృంభించేస్తోంది. హైడ్రా ఎక్కడ చూసినా కూడా తన స్థాయిలో సెట్ మార్క్ చేసుకుంటోంది. హైడ్రా పేరు వినబడితే హైదరాబాద్లో హడలెత్తిపోతున్నారు, భయాందోళన చెందుతున్నారు. సో ఇప్పుడు తాజాగా ఇంకా పూర్తి పవర్స్ కనుక హైడ్రాకి ఇస్తే ఏ రకంగా విజృంభిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అంటూ కూడా చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో హైడ్రాకి అడిషనల్గా ఏమేమి పవర్స్ రాబోతున్నాయి? ఎస్ మనోజ్, మొత్తంగా చూస్తే అంటే ఈ హైడ్రా కూల్చివేతల విషయంలో కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, కొన్ని భారీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రాకు మరికొన్ని సూపర్ పవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ అనేది పూర్తి స్థాయిలో హైడ్రా పరిధిలో ఉంటుంది. హైడ్రాకు అంటే ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తుంది. పోలీసు బలగాలతో పాటుగా సపరేట్ గా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దానికి పూర్తిస్థాయి అనుమతులు కూడా ఇచ్చారు. నిన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి ఈ హైడ్రాకు సంబంధించిన ఏ విభాగాలు అందులోకి వస్తాయి, వాటి యొక్క విధి విధానాలు ఏంటంటే రూపొందించమని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, కొన్ని భారీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రాకు మరికొన్ని సూపర్ పవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ అనేది పూర్తి స్థాయిలో హైడ్రా పరిధిలో ఉంటుంది. హైడ్రాకు అంటే ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తుంది. పోలీసు బలగాలతో పాటుగా సపరేట్ గా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దానికి పూర్తిస్థాయి అనుమతులు కూడా ఇచ్చారు. నిన్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి ఈ హైడ్రాకు సంబంధించిన ఏ విభాగాలు అందులోకి వస్తాయి, వాటి యొక్క విధి విధానాలు ఏంటంటే రూపొందించమని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, పార్కులు, నాలాలు అన్నిటి బాధ్యత పూర్తిగా ఇప్పుడు హైడ్రా పరిధిలో ఉంటుంది. అయితే పూర్తిగా నోటీసులు ఇచ్చే బాధ్యత ఇప్పటివరకు మనం చూసాం. నోటీసులు రెవెన్యూ శాఖ అధికారులు కానీ లేదంటే మున్సిపల్ వాళ్ళు నోటీసులు ఇచ్చి దాని తర్వాత హైడ్రా రంగ ప్రవేశం చేసేది. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి హైడ్రానే డైరెక్ట్ నోటీసులు ఇచ్చి కూల్చివేసే ప్రక్రియ కూడా పూర్తిగా హైడ్రానే చేపట్టనుంది ఇప్పుడు దీంతో పాటుగా. అయితే మనం ఒకసారి పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి సిఎస్ ఉన్నత సమీక్షలో ఈ చెరువుల, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు,
ఆక్రమణలు తొలగించేందుకు నీటిపారుదల శాఖతో పాటు జిహెచ్ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్, వాల్టా, భూ అక్రమణ చట్టం కింద ఉండే ఈ అన్నిటికి సంబంధించి నోటీసులు జారీ చేసే ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో హైడ్రాకు పూర్తి స్థాయి నోటీసులు ఇచ్చే బాధ్యత కూల్చివేత వరకు హైడ్రాకు సూపర్ పవర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో హైడ్రా మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గండిపేట్, హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా హైడ్రా పరిధిలోకే ఇస్తున్నట్లుగా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ తెలిపింది. నోటీసుల జారీతో పాటు తొలగింపు చర్యలు కూడా పూర్తిగా హైడ్రా పరిధిలోకి రాబోతున్నాయి. దీంతో పాటుగా హైడ్రాకు 72 బృందాలు ప్రత్యేకంగా వీటి అన్నిటి నుంచి నీటిపారుదల శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, వీటన్నిటి పోలీస్ శాఖతో పాటు వీటన్నిటితో కలిపి ఒక 72 బృందాలు కూడా ఏర్పాటయ్యాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. వీటిని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి సర్వే, నీటిపారుదల శాఖ నుంచి అధికారులు, సిబ్బంది కేటాయింపు, ఈ మొత్తంగా చూస్తే గండిపేట్, హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణ తొలగింపు కూడా హైడ్రాకు రావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అక్కడ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు, ఫామ్ హౌస్లు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా డైరెక్ట్ గా హైడ్రా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డైరెక్ట్ అటాక్ అయ్యి దానికి సంబంధించిన ఆక్రమణను డైరెక్ట్ తొలగించి వాటికి నోటీసులు ఇచ్చి డైరెక్ట్ హైడ్రా రంగప్రవేశం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వీటికి నోటీసులు ఇచ్చే పరంగా వాళ్ళకి 30 రోజులు టైం ఇవ్వడము, స్థానిక రెవెన్యూ అధికారులు, ఇదంతా కొంత తాత్సారం జరుగుతుంది. అధికారులు ఎగ్జాక్ట్లీ అంటే సాగర్ ఇతర రెవెన్యూ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ నోటీసులు ఇవ్వడం, తర్వాత వారంతా కోర్టుకు వెళ్ళడం ఏ రకంగా కొంత ఆలస్యం అవుతోంది. అనుకున్న పని చేపట్టలేకపోతున్నామనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకి పూర్తి బాధ్యతలు ఇస్తోందా? అంటే ఇక్కడ నోటీసులు ఇవ్వడం లాంటివి కావచ్చు, ఏమి ఉండకుండా డైరెక్ట్ గా అటాక్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోందా? తప్పకుండా మనోజ్, ఇందుకోసమే హైడ్రాకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వాళ్ళకి సూపర్ పవర్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కొన్ని కూల్చివేతల విషయంలో కోర్టుకు వెళ్లి దాని మీద మళ్ళీ హైకోర్టు కొన్ని మార్గనిర్దేశకాలు ఇచ్చిన నేపథ్యంలో కొంచెం లేట్ జరుగుతుంది. ఆక్రమణల తొలగింపు విషయంలో అడ్డుకట్టపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో హైడ్రాకే పూర్తి స్థాయిగా నోటీసులు ఇచ్చే అధికారాన్ని కల్పిస్తూ డైరెక్ట్ హైడ్రా వాటిని తొలగించే వరకు, హైడ్రానే పూర్తి స్థాయిగా వాటిని నేలమట్టం ఆక్రమణలు తొలగించే నేలమట్టం చేసే వరకు హైడ్రాకే సూపర్ పవర్స్ ఇస్తుంది. దీంతో ఈ రెవెన్యూ, మున్సిపల్ వాళ్ళు నోటీస్ ఇచ్చే అవకాశాలు లేవు. డైరెక్ట్ హైడ్రానే నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్ గా వాటిని తొలగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సూపర్ పవర్స్ తో హైడ్రా మరికొంత ఉత్సాహంతో ముందుకెళ్లి ఈ ఆక్రమణలు అంటే ఇప్పటికే ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. హైడ్రా చాలా వరకు కట్టడాలను కూల్చివేస్తోంది, అక్రమాలని కూడా తిరిగి జప్తు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. కానీ ఇంకా పూర్తి పవర్స్ ఇస్తే ఇది పూర్తిగా కూడా హైడ్రా లోపలికి వెళ్తుంది. అంటే ఇక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల యొక్క సహాయం కానీ నోటీసులు ఇచ్చే అవకాశం లేకుండా డైరెక్ట్ గా హైడ్రా దగ్గరే పూర్తి పవర్స్ ఉంటే మరింతగా రెచ్చిపోయే అవకాశం కూడా కనబడుతోంది. సో ఇవన్నీ ఒకే ఎత్తు అయితే సాగర్ ఇంకొక అంశం అంటే పూర్తిగా ఇప్పటికే హైడ్రాకి సంబంధించి ఏ స్థాయిలో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారో అదే స్థాయి విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సామాన్యులకు సంబంధించి కూడా వారికి గుర్తు తెలియకుండా, అంటే గతంలో అధికారులు పర్మిషన్ ఇస్తేనే మేము కొనుగోలు చేశాం, కట్టడాలను ఏర్పాటు చేసుకున్నాము, కానీ ఇప్పుడు తాజాగా హైడ్రా వచ్చి కూల్చేస్తామని తన యొక్క జీవితాన్ని రోడ్డున పడేస్తోందంటూ కూడా విమర్శిస్తున్నారు. సో ఇటువంటి దానికి హైడ్రా వారికి నష్టపరిహారం కోసమైనా లేదంటే వారికి ఒక పునరావాసం ఏర్పాటు చేసే అవకాశమైనా అధికారులను చర్యలు తీసుకునే అవకాశమైనా కనబడుతోందా? మనం తప్పకుండా ఇప్పటికే నివేదిక ఇచ్చేసింది హైడ్రా. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఇందులో అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు జరిగింది, ఉన్నతాధికారులు, మున్సిపల్ కి సంబంధించిన సిబ్బంది, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు వీళ్ళకి అనుమతులు ఎలా ఇచ్చారు అనే విషయాలను పరిగణలోకి తీసుకొని అధికారుల పైన కూడా చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ కు ఆయా సంబంధిత అధికారుల లిస్టు కూడా వెళ్ళింది. వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. దీంతో పాటుగా మీరు చెప్పినట్లుగా పునరావాసం, ఇప్పుడు ఎవరైతే పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఇందులో వాళ్ళ యొక్క జీవితాలే, అంటే వాళ్ళ యొక్క ఆక్రమణ నిర్మాణాలను తొలగించడం వల్ల వాళ్ళ ఇల్లు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు చెప్పిన అంశాన్ని మనం ఒక పరిశీలిస్తే వాళ్ళకి ఎవరైనా పేదలు, మధ్యతరగతి వాళ్ళు అంటే పూర్తిగా వాళ్ళకి జీవనాధారం కోల్పోయిన పరిస్థితిలో వాళ్ళకి ఎక్కడైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్ సాగర్. సో మొత్తం మీద హైడ్రా ఇకపై హైడ్రాకి ఫుల్ పవర్స్ రాబోతున్నాయి. అక్రమార్కులు గనక, అక్రమాలకు పాల్పడేవారు కనుక, ఆక్రమణలకు ఆల్రెడీ చేసి కబ్జాలు చేసిన వారు కనుక ఉంటే డెఫినెట్గా ఇదొక బిగ్ బ్లాస్టింగ్ మీకు అయితే. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూస్తున్నాము.
అనేక రకాలుగా ఇరిగేషన్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు గడువు ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఇచ్చిన గడువు ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి చూస్తున్నాం. కానీ ఇకపై హైడ్రాకి ఫుల్ పవర్స్ వస్తే గడువు ఇచ్చే అవకాశం ఉండదు. పూర్తిగా రావడం, కూల్చివేయడం మినహా అంతకుమించి చేసేదేమి కూడా ఉండదు. సో ప్రస్తుతం హైడ్రాకి ఫుల్ పవర్స్ రాబోతున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో లోపల అన్నీ కూడా హైడ్రాని చక్కబెట్టబోతోంది. నోటీసులు హైడ్రాని ఇస్తుంది, కూల్చివేతలు హైడ్రాని చేపడుతోంది. సో హైడ్రాకి మొత్తం మీద 72 బృందాలు కూడా ఉండబోతున్నాయి. ఆ హైడ్రా డిపార్ట్మెంట్లో ఒక్కొక్క హైడ్రాకి సంబంధించి సిబ్బంది ఒక గ్రూప్లో కొంతమంది పోలీస్ అధికారులు, సర్వే అధికారులు, నీటిపారుదల అధికారులు, వీరితో అందరితో పాటుగా మరొక వైపు ఇరిగేషన్తో పాటుగా రెవెన్యూ అధికారులు కూడా ఉండబోతున్నారు. వీరందరి సమ్మేళనంతో హైడ్రా టీం ముందుకు వెళ్ళబోతోంది. ఇకపై అందరూ కూడా హైడ్రాలోనే ఉంటారు. హైడ్రా పరిధిలోకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. హైడ్రాకి పోలీస్ సిబ్బంది స్పెషల్గా ఉంటారు, హైడ్రాకి సపరేట్ సర్వే టీం ఉంటుంది, హైడ్రాకి ఇరిగేషన్ అధికారులు ఉంటారు, హైడ్రాకి రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు. సో ఎక్కడ కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ నోటీస్ ఇస్తే కూడా హైడ్రానే ఇస్తుంది, అదే కూల్చివేస్తోంది. సో హైడ్రాకి ఫుల్ పవర్స్ రాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఆక్రమణ